ఒరేయ్, పార్కులో 11 గంటల వరకు స్పెండ్ చేద్దాం. 11 గంటలకు వైన్ షాపులు తీస్తారు. నలుగురు 4 బీర్లు వేసేద్దాం. హాలీవుడ్ సినిమాకి చెక్కేద్దాం. ఒరే వెదవల్ల, ఆ చెత్తంతా తీసుకొచ్చి నా పొట్లో వేయండిరా. వీళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు లేరా? ఏంటి బాబు మీరు చేస్తున్న పని? చదువుకున్న వారిలా ఉన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి మీరు వినలేదా? అయితే ఏంటి? అయితే ఏమిటంటారా, దేశాన్ని నీట్గా ఉంచాలి. చెత్తను డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇది స్వచ్ఛ భారత్ ఉద్దేశం. రోడ్లు ఊడడానికి, పార్కులు శుభ్రం చేయడానికి మున్సిపల్ కార్మికులు ఉన్నారు కదా. మేము వేసిన చెత్త వాళ్ళు శుభ్రం చేస్తారులే. లేదా వాళ్ళు ఎందుకు, వాళ్ళ జీతం తీసుకోవడం ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా మన పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో మన బాధ్యత కూడా ఉంటుందిగా. వెళ్ళండి సార్, మీ ఉపన్యాసాలు వినే టైము లేదు, ఓపిక లేదు మాకు. పోనీలేరా, ఏదో పెద్ద కదా, కాస్త చాదస్తూ ఉంటుందిలే. అయినా మోడీ అభిమానం అనుకుంటాను. యువకులే దేశ భవిష్యత్తుకు భరోసా. వీళ్ళే ఇలా తయారైతే ఎలా? ఒక నిధి గురించి మీకు ఒక విషయం చెబుతాను. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం నర్సాపూర్ ఫారెస్ట్ ఒక మహా సామ్రాజ్యంగా ఉండేది. ఎందరో రాజులు పరిపాలన సాగించారు. అయితే కాలక్రమేణా ఎందుకో అది పతనమైపోయింది. రాజులు పరిపాలించడం వలన ఎన్నో నిధులు భూమిలో అలా నిక్షిప్తమై ఉండిపోయాయి. చాలామంది త్రవ్వి తెచ్చుకొని కుబేరులైపోయారు. ఇప్పటికీ చాలామంది వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అవునా? అలాగే సార్, కూర్చుని మాట్లాడుకుందాం రండి. అయితే ఇందులో ఓ రిస్క్ ఉంది. ఆ అడవిని ఓ ఆటవిక జాతి పరిరక్షించుకుంటూ ఉంది. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వాళ్ళు నరమాంసాన్ని కూడా తింటారని తెలిసింది. సార్, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదమా? ప్రమాదమే. డబ్బు కావాలంటే వెళ్ళాలి కదా మరి. అయితే ఒక పరిష్కారం ఉంది. అక్కడ వేరే ఓ ఆటవిక జాతిని మనం మచ్చిక చేసుకుంటే వారు మనకు నిధికి దారి చూపిస్తారు, తోడ్పాటు కూడా అందిస్తారు. అలా చాలామందికి వారు సహాయం చేశారని విన్నాను. ఆ నిధికి దారి చూపించే మ్యాప్ ఇది. అదృష్టవశాత్తు నాకు దొరికింది. రేయ్, ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్లాల్సిందేరా, లోపలికి బైక్స్ వెళ్ళవు. ఒరేయ్, నిధి గాని దొరికితే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టేరా. అరే పాపం పెద్ద ఆయన, నిధి మ్యాప్ లేదని చెప్పేసి పాపం ఈ పాటికి లబోదిబోం అంటూ ఉంటాడు రా. వెళ్దాం. అలా తిన్నగా వెళ్తే వాగొస్తుంది. కుడివైపుకి తిరిగి 4 కిలోమీటర్లు నడవాలి. అరే వాగ్ ఇక్కడే ఉన్నట్టుందిరా, వెళ్దాం పదండి. అరే జింకల్ రా. అవునరా, అక్కడ చూడండి. రేయ్, నెమ్మల్రా. భలే అందంగా ఉందిరా.
ఏదో కొయ్యగూడెంలా ఉందిరా. అవునరా. రే పోయి రెస్ట్ తీసుకుందాం పదండ్రా. రే వాళ్ళు కానీ మేనిటర్స్ అయితే 4 రోజుల్లో నంచుకునేస్తారా మనల్ని. అయ్య బాబాయ్ భయం వేస్తుంది, అనికి పోదాం రా. ఒరేయ్, ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి పద, అది కూడా తేల్చుకుందాం. పదండ్రా. పదండ్రా. బాబాయ్ పులి. ఎత్తండ్రా. పుల్లిని తప్పించుకున్నాం. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటిరా? ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్స్ ప్రాబ్లం రా. అయ్యో, ఒరే అటు చూడరా. అవునరా అదిగోరా. రే ఆ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటంటావురా? అవి విషం పూసిన ఆయుధాలు కావచ్చురా. వాటితో జంతువుల్ని మనలాంటి మనుషుల్ని వేటాడి చంపేయచ్చు. అయ్య బాబా పదరా. దాక్కుందాం పదరా. రే అడిగి మనుషులరా. ఒరేయ్ అవునరా, కనబడితే ప్రమాదం రా. నిధి కోసం తవ్వుతున్నట్టున్నారా. డబ్బుల కోసం అంటావా? రే అయినా వీళ్ళకి డబ్బులతో పనే ఉంటుందిరా. మనలాంటి వాళ్ళకి సాయం చేయడం కోసమేమో. పెద్ద ఆయన చెప్పారు కదా. యా ఓకే. రే ఆ అడవి మనుషుల ముందు చూపు చూసావరా. ఒరేయ్ వీళ్ళని చూస్తే నీకేం అర్థమైందిరా? దేవుని సృష్టి అని నేచర్ని పాడు చేయకుండా, గాలిని కలుషితపరచకుండా, మొక్కలకు మంచి ఎరువును అందిస్తూ ఈ అడవుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అవునరా, ప్రకృతి మనిషి మమేకమైతేనే సృష్టికి సార్థకతరా. ఈ అడవిని ఇంత పరిశుభ్రంగా ఉంచుతున్న వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలరా. మన దేశం మనకి చాలా స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛతో రోడ్ల మీద, పబ్లిక్ ప్లేసుల్లోనూ, ఆఖరికి మన ఇంటి ముందు కూడా చెత్త వేసి వీధుల్ని, పరిసరాల్ని చెత్తమయం చేసి రోత పుట్టిస్తున్నానురా. దానికి చట్టాల్లో ఏ శిక్ష లేదు. మన దేశంలో చాలా కుటుంబాలకి అసలు బాత్రూంలు కూడా లేని పరిస్థితి. బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ మల విసర్జనతో ఊరిని, పరిసరాల్ని అపరిశుభ్రం చేసి రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాంరా. ఏం ఆలోచించకుండా పదరా. ఈ అడవిలో దారి తప్పి మనం చాలా దూరం వచ్చాంరా. అసలు మనం బతికి బయటపడతామంటావా? ముందు వాళ్ళని వెతుకుదాం పదరా. సరేరా. ఒరే చూసావా, అడవిలో ఉన్న పిల్లి ప్రకృతి అందాలు చెడగొట్టకుండా కాలకృత్యాలు అలా తీర్చుకుంటుందో చూసావా? కానీ సిటీలో ఉన్న మనం పదరా, చీకటి ఏంటంటే రిస్క్లో పడతాం. పదరా వెళ్ళిపోదాం. సరే పద. అడవి మనుషులు స్నానాలు చేస్తున్నారా. రే మనల్ని చూసుంటాడా? మన వైపు వస్తున్నాడు.
అరే స్నానం చేసేవాడు మూత్రం కోసం ఇలా బయటకు వచ్చాడేంట్రా? అందులోనే పని కానిచ్చేయచ్చుగా. అది మన నాగరికుల లక్షణం. నేను కూడా చిన్నప్పుడు ఎన్నోసార్లు కాలువలో స్నానం చేస్తూ మూత్రం పోసేవాణ్ణి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటేనే చాలా గిల్టీగా ఉంది. అదే నీటిని ఊరంతా తాగడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఒరేయ్, నేను కూడా ఏం తక్కువ తినలేదురా. మూత్రం పోయరాదు అని బోర్డున్న కాడల్లా మూత్రం పోసేవాణ్ణిరా. పార్కుల్లోనూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోసేవాణ్ణిరా. ఛా! ఒరే మనోళ్ళరా, రేయ్ గోపి వాళ్ళరా. ఆ, పదరా. హాయ్. హాయ్ రా. థ్యాంక్ గాడ్. ఏంట్రా? నిధి పేపర్ కనిపించట్లేదురా. పోనీలేరా. అవునరా రే, వాళ్ళ పని చేయడానికి అంత బిల్డప్ దేనికిరా? బిల్డప్ చేయడం కాదురా, జంతువుల అటాక్ నుండి రక్షించుకోవడానికి, మల విసర్జనతో అడవులను పాడు చేయకుండా ఉండడానికి ఆయుధాలతో తిరుగుతున్నారు. రండ్రా. బాబు ఇటు రండి, మిమ్మల్ని రండి రండి. ఏం బాబు, నిధి దొరికిందా? దొరికింది సార్. అంతకంటే గొప్ప అనుభవాన్ని ఇచ్చే నిధి దొరికింది సార్. మమ్మల్ని క్షమించండి సార్. మేము తెలుసుకోవాలనే కదా సార్ అలా చేశారు. అవును నాయన, చెప్పింది వినడం కన్నా మనం చూసి నేర్చుకున్నప్పుడే మన నిర్ణయం స్థిరంగా ఉంటుంది. అందుకే అలా చేశాను. మంచి ప్రవర్తన నేర్పించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా సార్, ఎవరో కొందరు మారితే ఈ దేశం స్వచ్ఛ భారత్ అవుతుందా? మోడీ గారు కలగన్న ఆశ నెరవేరుతుందా? అందరూ మారాలి. ముందుగా మనం మన ఒంటిని, మన ఇంటిని, మన వీధి వాకిలిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఎవరి పరిసరాలు వారు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ వీధి, ఆ గ్రామం, ఆ జిల్లా, తుదకు ఆ దేశమంతా పరిశుభ్రంగా ఉంటుంది. అప్పుడే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ కల నెరవేరుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలి. జై స్వచ్ఛ భారత్. जय हिंद, जय भारत, जय जय स्वच्छ भारत। क्लीन इंडिया के लिए एक अलग वेबसाइट भी बनाई है। फेसबुक, ट्विटर पर भी इसके काम को आरंभ किया है। माई क्लीन इंडिया ये भी आज प्रारंभ किया है। ये 125 करोड़ देशवासियों का काम है। 125 करोड़ में एक मोदी नाम का इंसान भी है। अकेला मोदी है ऐसा नहीं है, और इसलिए काम 125 करोड़ देशवासियों का है। ये मैं 125 करोड़ बार बोल रहा हूं। ये काम सरकार का सिर्फ नहीं है, ये काम सिर्फ मंत्रियों का नहीं है, ये काम सिर्फ सामाजिक संगठन समर्पित समाज सेवकों का नहीं है, ये जन सामान्य का काम है। और जितना ज्यादा हम जन सामान्य को जोड़ेंगे, लाभ होगा।